ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గతించిన 2 రోజుల నుంచి దైవజనులు, పెద్దలు, సౌమ్యులు, ఎంతోమందికి ఆదర్శము కలిగినటువంటి గొప్ప దైవజనులు మాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఈ లోకయాత్రను ముగించి ప్రభు చెంతకు చేరారు. ఆ మరణం పట్ల ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కానీ ప్రభు పిలుపుని అందుకొని హతసాక్షిగా మారి, స్తెఫను ఏ విధంగా అయితే హతసాక్షిగా మారి చనిపోయారో దేవుని సువార్త నిమిత్తం, అదేవిధంగా ప్రవీణ్ గారు కూడా అదేవిధంగా దైవజనులు తన యాత్రను కడముట్టించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో మంచి మాట అక్కడ, మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. తన ఆఖరి శ్వాస వరకు తన విశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఏ ఒక్క విషయంలో కూడా ఎవరిని కూడా దూషించిన వ్యక్తి కాదు. ఎవరు ఎటువంటి డిబేట్లు చేసినప్పటికీ ఆ డిబేట్ అన్నిటి విషయాల్లో కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి పరిశీలించి, ప్రతి ఒక్క గ్రంథాన్ని పరిశీలించి, ఎవరిని కూడా వ్యంగ్యంగా మాట్లాడకుండా ప్రతి ఒక్కటి ప్రభు ప్రేమను కలిగి ప్రతి ఒక్క మాట తెలియజేసినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. ఈరోజు మన మధ్యలో లేడు, భౌతికంగా లేడు, కానీ ఆత్మీయంగా ఎప్పుడు కూడా మన దగ్గరనే ఉంటాడు ఆయన. ఎందుకంటే తను చేసినటువంటి బోధలు అలాంటివి, తను నడిచినటువంటి త్రోవ ఇరుకు మార్గంలో నడిచాడు. స్వార్థ నిమిత్తం తన ప్రాణాన్ని సహితం అర్పించాడు. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. ఆయన గొప్ప నీతిమంతుడు ఆయన. ఎందుకంటే ఎంతోమంది సహోదరులు దేవుని నామాన్ని దూషించినప్పుడు అక్కడ తన స్వరాన్ని ఎత్తి ప్రభు అతని ద్వారా మాట్లాడాడు. ఆయన ఎంత గొప్పగా వాడబడ్డాడంటే అది చెప్పసక్యం కాదు. ఎంతోమంది అనాథ పిల్లలు చదివించాడు. ఆయన చేసినటువంటి కార్యాలు ఏవి చెప్పుకోలేదు. ఆయన గొప్ప దైవజనుడు. తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగానే వెళ్తాడు. తను ఏదైతే ప్రభు తన మనసులో ఉంచాడో ఆ యొక్క మాటను క్షుణ్ణంగా తెలియజేస్తాడు. అంత గొప్ప ధైర్యం కలిగినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. గమనించండి, నేను నా ప్రక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, గమనించాలని నా ప్రార్థన. కనుక అతను ఏ విషయంలో కూడా తొట్టిలో లేదు. అపవాది ఎన్ని అగ్ని బాణములు వేసినా కానీ సర్వాంగ కవచమును ధరించుకొని తను ఎంతోమంది మతోన్మాదులతో పోరాడినటువంటి ఒక గొప్ప యోధుడు, దేవుని చేత బహుబలంగా వాడబడినటువంటి గొప్ప దైవజనులు, హతసాక్షిగా ఈ తరంలో మార్చబడ్డదయ్యా ఆయన ఒక్కడు మాత్రం. చూసాము ఈరోజు ఎంతోమంది మన మధ్యలో లేనప్పటికీ వారు సేవ నిమిత్తం ఎన్నో ప్రయాసలు పడి ఈ లోకయాత్రను ముగించారు. దేవుని సువార్త కోసం ప్రతి ఒక్కరు వారి వంతులు చొప్పున ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ పరుగును కడముట్టించారు. అదేవిధంగా ఈ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు హతసాక్షిగా మారాడంటే అది దేవుని చిత్తమై ఉన్నది, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఎందుకంటే ఒక మనిషి చనిపోవుట, ఒక మనిషి జీవించుట ప్రభువు చెంత ఉన్నది కనుక ఈ విషయంలో పోలీసులు కూడా దర్యాప్తు చేసి నిజాలు తేల్చి సహోదరుని కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి మేలు చేస్తారని చెప్పేసి నమ్ముతూ ఈ యొక్క కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్.